కోసం చదువు అనేది దేనికి ఎక్కడో పారిపోవడానికి, ఎక్కడో డబ్బు. తల్లిదండ్రులు అందరూ అంతే చెబుతున్నారు, మీరు బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి, అమెరికా వెళ్ళిపోవాలి. ఎందుకని? మనం పేరెంటాల్లో గొప్పగా చెప్పుకోవడానికి. మీ అమ్మాయి ఎక్కడంటే సో హో అని ఊది తిప్పాలి ఇక్కడ, మీ అబ్బాయి ఎక్కడంటే సో అని చెప్పాలి ఇక్కడ. ఎవరిక్కడ లేరు, మనకు కనపడరు. వాళ్ళు ఎవరో గొప్ప చెప్పుకోవడానికి మనం చదువుకునేది ఇక్కడ. దేశానికి ఏమి చెయ్యవా మనం సేవ? మరి ఇంక దేశభక్తి అంటే ఏమిటి? ఎంతసేపు నాయకులేనా? నాయకులు దేశభక్తులు లేని వాడు దొరుకుతారా? మచ్చుకు కూడా దొరకట్లేదు. కొత్త తరం తయారవ్వాలి ఖచ్చితంగా. అందుకోసం చెబుతున్నాడు చాణక్యుడు, ఈ వయస్సులో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీ జీవితాన్ని నాశనం చేసేదే ఈ లవ్ అఫైర్. ఒక్కసారి దాని పిచ్చిలో పడ్డామంటే అయిపోయినట్టే లెక్క. దానికోసం ఉదాహరణ ఏం చెబుతున్నాడంటే, లోకంలో బంధనాన్ని కలుసంతి బహుని, తల్లి బంధం, తండ్రి బంధం, అన్నయ్య అక్కయ్య, చాలా బంధుత్వాలు ఉన్నాయండి. గురువు శిష్యులు అనేక బంధాలు ఉన్నాయి. ఇవన్నీ వేరు, ఈ దిక్కుమాలిన లవ్ అఫేర్ వేరన్నాడు చాణక్యుడు.